బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రస్తుతం ఓ తెల్ల ఏనుగులా మారిందన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. కుక్కతోక తగిలితే కూలిపోయే పరిస్థితిలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఉందన్నారు. పంప్ హౌస్ల నిర్మాణం కూడా క్వాలిటీ లేకుండా నిర్మించారని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 2 లక్షల ఎకరాలలో అదనంగా నీరిచ్చేందుకు ప్రాజెక్టు వ్యయాన్ని 3 పెంచారని వైఎస్ షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేశారని, 38,000 కోట్లతో 16,40,000 ఎకరాలకు నీళ్లిచ్చేలా డిజైన్ చేయించారని వైఎస్ షర్మిల చెప్పారు. వైఎస్ బతికి ఉన్న సమయంలోనే దాదాపు 7,000 కోట్లు ఖర్చు కూడా చేశారని, ఆ మేరకు పనులు కూడా జరిగాయన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే పూర్తిగా ప్రాజెక్టును రీడిజైనింగ్ చేయిస్తానని చెప్పారు. 1,20,000 కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని తీసుకెళ్లారని, కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టును రీడిజైన్ చేసి కట్టారని ఆరోపించారు. అవసరం లేకున్నా అనవసరమైన బ్యారేజ్లు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, మోటార్లు నిర్మించారని చెప్పారు. కమిషన్లు తీసుకునే విధంగా ప్రాజెక్టును రీడిజైన్ చేయించారని విమర్శించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఓ తెల్లేనుగులా మారిందన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల. కుక్కతోక తగిలితే కూలిపోయే పరిస్థితిలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఉందన్నారు. పంప్ హౌస్ల నిర్మాణం కూడా క్వాలిటీ లేకుండా నిర్మించారని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 2 లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చేందుకు ప్రాజెక్టు వ్యయాన్ని 3 పెంచారని వైఎస్ షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, 38,000 కోట్లతో 16,40,000 ఎకరాలకు నీళ్లిచ్చేలా డిజైన్ చేయించారని వైఎస్ షర్మిల చెప్పారు. వైఎస్ బతికున్న సమయంలోనే దాదాపు 7,000 కోట్లు ఖర్చు కూడా చేశారని, ఆ మేరకు పనులు కూడా జరిగాయన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే పూర్తిగా ఆ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేయించారని చెప్పారు. 1,20,000 కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని, కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టును రీడిజైన్ చేసి కట్టారని ఆరోపించారు. అవసరం లేకున్నా అనవసరమైన బ్యారేజ్లు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, మోటార్లు నిర్మించారని చెప్పారు. కమిషన్లు తీసుకునే విధంగా ప్రాజెక్టును రీడిజైన్ చేయించారని విమర్శించారు. నిలబెట్టుకోకపోతే మీరు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ప్రశ్నించిన వాళ్ళం మేమా తెలంగాణ ద్రోహులం? రుణమాఫీ చేస్తామని మీరంటే మీరు ఎందుకు చేయలేదు? 30 లక్షల మంది ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు రైతులు అని ప్రశ్నించింది మేమా తెలంగాణ ద్రోహులం? అల్లుడొస్తే ఏడబండాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మీరు వాగ్దానాలు చెప్పి ఓట్లు దన్నుకుంటే అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లేమైనా 30 లక్షల మందికి మన రాష్ట్రంలో ఇల్లులు లేవు అని మీ సర్వేనే చెప్తుంటే 30,000 ఇల్లులు కూడా మీరు కట్టలేదే అని ప్రశ్నించింది నేను. 191,000 ఉద్యోగాలు కళ్ళ ముందు ఖాళీగా ఉంటే మీరు ఎందుకు భర్తీ చేయటం లేదు అని ప్రశ్నించింది మేమా తెలంగాణ ద్రోహులం? పోడు భూములు ఇస్తామని చెప్పి కుర్చీ వేసుకుని వచ్చి కూర్చొని చేస్తామని చెప్పి ఎన్ని సంవత్సరాలు చేయకపోతే కొట్లాడింది మేమా తెలంగాణ ద్రోహులం? మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇయ్యకపోతే ఏమైంది అని అడిగింది మేమా తెలంగాణ ద్రోహులం? మేము పాదయాత్రలు చేశాం, మేము నిరాహార దీక్షలు చేశాం. ఇంతవరకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమైనా వచ్చిందా మన తెలంగాణ బిడ్డలకు? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా లేదు మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ బిడ్డలకు. 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోరు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరు. మళ్ళా వీళ్ళకి ఆ బాధ అర్థం కాదా అంటే వీళ్ళకు బిడ్డలున్నారు, వీళ్ళకు పిల్లలున్నారు. ఆ పిల్లలకి ఏదైనా జరిగితే కనీసం కింద పడితేనే మన గుండె తల్లడిల్లిపోతుంది. అలాంటిది ఇంకొక తల్లిదండ్రుల బిడ్డలు చచ్చిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే మీకు సోయి లేదా? రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? మేము కదా కొట్లాడింది? వరి వేసుకుంటే ఉరి అని మీర కాదా అనింది? ఎవరు తెలంగాణ ద్రోహులండి? అసలు మీరేం చేశారండి తెలంగాణకు? మీరు గడ్డాలు పెంచుకొని దొంగ దీక్షలు చేశారు. మీరు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకాలు ఆడింది మీరు ఏ రోజు గాని మీ ఆస్తులు త్యాగం చేయలేదు. మీ ఇళ్లలో ఎవరి ప్రాణాలు పోలేదు. మీరు ఏ త్యాగాలు చేయలేదు. మీరు నిజమైన తెలంగాణ ద్రోహులు. 5 లక్షల అప్పుల కుప్ప చేశారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ అప్పుల పాలైపోయారు. మళ్ళీ 1,25,000 కోట్లు, 25,000 ప్రతి సిటిజన్ కు తెలంగాణ పౌరునికి ప్రతి వాని నెత్తి మీద పెట్టింది మీరే. మీకేమో